బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. కోరుకొండ మండలం కణుపూరు కొండపై స్వయంభూగా వెలిసిన పంచలింగ జ్యోతి స్వరూపుడు బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి మహాశివరాత్రి మహోత్సవాలు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 26వ తేదీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఏడాది ఆలయం వద్ద 108 శివలింగాలు, 108 కలశాలతో మహాకుంభాభిషేకం, కోటి బిల్వార్చనతో ఘనంగా నిర్వహించి తలపెట్టారు. మహాశివరాత్రి సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. మహాశివరాత్రి మహోత్సవాలు విజయవంతం చేయాలని ఆలయ కమిటీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. పంచముఖ జ్యోతి స్వరూపుడు స్వయంభువ నిలిసిన దేవుడు ఇక్కడ మా కొండపైన ఎంతో ఫలితమైన, ఎంతో భగవంతుడు భక్తి కోసం హైదరాబాద్ నుంచి, విజయనగరం నుంచి, విశాఖపట్నం నుంచి కూడా ఇక్కడికి ఎంతో మంది మహానులు పుణ్యాతులు ఈ ఫలితాన్ని పొందటానికి ఎంతో దూరం నుంచి వస్తారు. అయినా ఇంతవరకు మీద ఈరోజు ఈ శివరాత్రి 26వ తారీఖుని కుంభాభిషేకం పొద్దున్న 9 గంటల కాడ నుంచి తెల్లారుజాము 3 గంటల దాకా చాలా ఫలితంగా మహానుభావుడు మల్లేపల్లి కుమారి గారు ఆధ్వర్యంలో, ఇక్కడ మా కమిటీ ఆధ్వర్యంలో అంతా వైభాగ్యంగా, ఉత్సాహంగా, ఎంతో ప్రబలంగా చేస్తారు. అలాగే 5 రోజులు మల్లికార్జున స్వామి వారు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్నారు. ఈ క్షేత్రం యొక్క విశిష్టత చాలా మంది తెలియదండి. ఇది మన రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో, కోరుకొండకి 10 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు పంచలింగాలు అంటే 5 లింగాలు ఒకటే రాజులో ఇమిడి ఉంటాయండి. ఇది ఎక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ లింగం ఎక్కడ దొరకదండి మనకి. కావున ఇది స్పెషల్ ఇక్కడ ఈ యొక్క టెంపుల్కి. కావున ఇక్కడ మనకి ఇది కాకుండా ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ ఫస్ట్ రోజున ఒక 10,000 మందికి అన్నదాన భోజనాలు ఏర్పాటు జరుగుతుందండి. అది కాకుండా ఈ సంవత్సరం మన ప్రత్యేకత ఏంటంటే మహాకుంభాభిషేకం ఒక మల్లెపల్లి రాజు గారు మహాకుంభాభిషేకం చేస్తున్నారండి. కుమార్ గారు అని చెప్పేసి ఒక పెద్ద భక్తుడైనా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ యొక్క పెద్దగా ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారండి. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇక్కడ 60 సంవత్సరాలు సుమారు అవుతుంది మనకి ఈ యొక్క క్షేత్రం ఏర్పడి. ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమం ఇప్పుడు జరగలేదండి. ఈ సంవత్సరం మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందండి. బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారు 1962లో ఇక్కడ జన్మించారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు స్వామివారికి ఘనంగా ఇప్పుడు కూడా కార్యక్రమాలు, మహాశివరాత్రి 5 రోజులు కూడా ఘనంగా చేస్తాం. అలాగే ప్రతిరోజు ఫస్ట్ రోజున అన్నదాన కార్యక్రమం 10 నుంచి 15 వేల జనానికి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరగడం. తర్వాత ప్రతి కార్తీక మాసంలో కూడా స్వామివారి కొండపైన అన్నదాన కార్యక్రమం, అన్నదాన కమిటీచే ప్రతి సోమవారం అన్నదానం జరిపించబడును. అలాగే స్వామివారికి భక్తులు, పరిసర నుంచి వచ్చిన భక్తులు, గ్రామస్తులు అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు జరిపించబడును. అలాగే మా ఆలయ అన్నదాన కమిటీ ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం చూసుకుంటున్నాం.